ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ బ్రేక్అవుట్ ఇండికేటర్ చూపిస్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. జనరల్ గా మార్కెట్ లో మొమెంటం స్టార్ట్ అయ్యే ముందు కొన్ని క్యాండిల్స్ కామ్ గా ఉంటాయండి, అండ్ దెన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ అయ్యే పీరియడ్ లో వాలటైలిటీ అండ్ వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి, అండ్ దెన్ బ్రేక్అవుట్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సెటప్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇండికేటర్స్ లోకి వెళ్ళి లక్ష్మి లో వాలటైలిటీ బ్రేక్అవుట్ అని టైప్ చేయండి. సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయొద్దు. ఇప్పుడు మీరు చార్ట్ లో చూస్తే మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయి. వీటిని లో వాలటైలిటీ జోన్స్ అంటాము. అండ్ ఎప్పుడైతే ఇవి బ్రేక్అవుట్ అవుతాయో అప్పుడు ఎంటర్ అవ్వాలి. అండ్ వెరీ సింపుల్ సెటప్ అండి. అండ్ స్టాప్ లాస్ విషయానికి వస్తే ఇనీషియల్ స్టాప్ లాస్ బాక్స్ లో పెట్టుకోండి. అండ్ ఒక్కసారి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయ్యాక 21 డే ఈఎంఐ యాడ్ చేసుకోండి. అండ్ ప్రైస్ ఈఎంఐ లైన్ బిలో వచ్చేదాకా స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ ట్రెండింగ్ మార్కెట్స్ అప్పుడు మీకు మాక్సిమం ప్రాఫిట్ క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 15 minute ఆర్ అబవ్ టైమ్ ఫ్రేమ్స్ లో చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వెరీ సింపుల్ సెటప్ బట్ పవర్ఫుల్ అండి. నెక్స్ట్ వీడియోలో ఒక రివర్సల్ ఇండికేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.